హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో రామాయణంకి సంబంధించినటువంటి క్విజ్ క్వశ్చన్స్ని చూద్దాం. సో మీరు ఈ వీడియో చూశాక ఎన్ని క్విజ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అటెంప్ట్ చేయగలిగారో, ఎన్నిటికి కరెక్ట్గా ఆన్సర్స్ చేయగలిగారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ని తప్పక మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్విజ్. సో మనం ఫస్ట్గా ఈరోజు వీడియోలో వచ్చేసి రామాయణంలో ఫస్ట్ కాండ అయినటువంటి బాలకాండ యొక్క క్విజ్ క్వశ్చన్స్ని చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, దాశరథి అంటే ఎవరు? ఆప్షన్ ఏ లక్ష్మణుడు, ఆప్షన్ బి రాముడు, ఆప్షన్ సి భరత శత్రుఘ్నులు అండ్ ఆప్షన్ డి దశరథుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. శ్రీరాముణ్ణి మనము దాశరథి అని అంటాము. సెకండ్ క్వశ్చన్, రామసేతు ఎన్ని యోజనాల పొడవు ఉంది? ఆప్షన్ ఏ 1000 యోజనాలు, ఆప్షన్ బి 10 యోజనాలు, ఆప్షన్ సి 200 యోజనాల పొడవు, ఆప్షన్ డి 100 యోజనాల పొడవు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 100 యోజనాల పొడవు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, యాగరక్షణలో రాముడు ఎవరిని సంహరించాడు? ఆప్షన్ ఏ తాటక, ఆప్షన్ బి శూర్పణక, ఆప్షన్ సి మారీచుడు, ఆప్షన్ డి ఎవరినీ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, తాటక అనే రాక్షసిని శ్రీరాముడు సంహరించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, దశరథుడు ఏ నగరానికి రాజు? ఆప్షన్ ఏ మిథిలా నగరం, ఆప్షన్ బి అయోధ్య నగరం, ఆప్షన్ సి ద్వారక నగరం, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అయోధ్య నగరం. దశరథ మహారాజు అయోధ్య నగరానికి రాజు. క్వశ్చన్ నెంబర్ 5, మిథిలా నగర రాజు ఎవరు? ఆప్షన్ ఏ జనక మహారాజు, ఆప్షన్ బి దశరథ మహారాజు, ఆప్షన్ సి శ్రీరాముడు, ఆప్షన్ డి ఎవరు కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, జనక మహారాజు. సో ఇది మనకు రామాయణం బాలకాండకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్విజ్ క్వశ్చన్స్ యొక్క వీడియో. సో ఇలాంటి వీడియోసే మనం ఇంటర్మీడియట్ యాజ్ వెల్ యాజ్ 10th క్లాస్కి సంబంధించి కూడా క్విజ్ క్వశ్చన్స్ యొక్క వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.